సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకు స్వాగతం. మీరు చక్కటి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా? మీకు తగిన వధూవరుల కోసం వెతుకుతున్నారా? అయితే వెంటనే సంప్రదించండి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. చక్కటి ఈడు జోడు మీ అర్హతకు తగ్గట్లు వధూవరులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు. భాగ్యలక్ష్మిరెడ్డి గారు ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా మేడం గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మేడం గారితో మాట్లాడచ్చు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా మన కార్యక్రమాన్ని చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. అమ్మ, పెళ్లి వివాహానికి సంబంధించి, పెళ్లి సంబంధాలకు సంబంధించి అటు నిశ్చితార్థం కావచ్చు, అలాగే శుభముహూర్తం కావచ్చు, వీటన్నిటికి కూడా ముహూర్తం చాలా ముఖ్యం అంటూ ఉంటారు. అసలు ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత అంటారమ్మా? ఇప్పుడు మనం చెప్పాలంటే కనుక మొట్టమొదట మనకి పెళ్లి చూపుల దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అసలు పెళ్లి చూపులు ఒకరినొకరు తొలిసారిగా చూసుకోవడం కూడా మంచి ముహూర్తం కావాలి. అంటే వర్జం దుర్ముహూర్తం ఇవన్నీ లేకుండా మంచి రోజు, మంచి తేదీ, మంచి అంటే మన పిల్లలకి ఆ సంబంధం ఓకే అవ్వాలని అందరూ కోరుకుంటారు. అందుకని అలాంటి మంచి టైం చూసుకొని, వారం వర్జం అన్నీ చూసుకొని, దుర్ముహూర్తం కాకుండా చూసుకొని, రాహుకాలాలు కాకుండా చూసుకొని పెళ్లి సంబంధానికి ముందు ఓకే పెడతాం, చూసుకుంటాం. పెళ్లి చూపులు అవుతాయి, చూస్తారు. అన్ని విధాలా కూడా మంచి టైంలో ఓకే అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని శుభముహూర్తం అనేది పెళ్లి చూపులు దగ్గర నుంచి కూడా మొదలు. ఆ తర్వాత తాంబూలాలు, నిశ్చయ తాంబూలాలు తీసుకుంటారు. అప్పుడు కూడా శుభముహూర్తం ఉండాలి. ఆ తర్వాత మా వాళ్ళు వస్తున్నారు, ఒక అరగంట ఆగండి, గంట ఆగండి అంటే అవ్వదు. అప్పుడు ఏదైనా ఒకవేళ ఏ గ్రహ దృష్టి అయినా సరే పాపగృహ వీక్షణ ఉంటే అది కాస్త కూడా గొడవలతో వివాహం ఆగిపోవడానికి కారకత్వం అవుతుంది. అందువల్ల ఆ ముహూర్త టైంకి యథావిధిగా జరిపించాల్సిందే. పర్వాలేదు, ఇక్కడి నుంచి 2 గంటలు పంతులు గారు బ్రహ్మగారు చెప్పారు, 1 గంట 2 గంటలు అటు ఇటు అయినా పర్వాలేదని పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. అది చాలా పొరపాటు. శుభముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన అని ఆ యొక్క శుభం అనేది కలిగించడానికి షట్చక్రవర్తులు, అదేవిధంగా అష్ట దిక్కులు వారు, అదేవిధంగా చూడాలంటే కనుక ఎన్నో రకాలుగా మనల్ని ఆశీర్వదించడానికి పితృదేవతలు, తర్వాత సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మ సరస్వతీదేవి, అదేవిధంగా చెప్పాలంటే కనుక సచి ఇంద్రుడు, ఇలాగా 6 రకాలైనటువంటి దేవతా భార్యాభర్తలు వచ్చి ఆ శుభముహూర్తాన్ని ఆశీర్వదిస్తారు. అందువల్ల ముహూర్త విషయంలో చాలా ఖచ్చితంగా నిర్మోహమాటంగా పాటించాలి. చక్కటి ప్రొఫైల్స్ తెలియజేయండి మేడం. తప్పనిసరిగానమ్మా. చౌదరి క్యాస్టు, 32 సంవత్సరాలు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నటువంటి 190K ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. 5'7" హైటు అమ్మాయిది. అదేవిధంగా చౌదరి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి అమ్మాయి, డాక్టర్గా చేస్తుంది. 1,80,000 1,80,000 జీతం వస్తుంది. ఈ అమ్మాయి కూడా 10 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి హైదరాబాద్లోని. వెలమా క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ పీజీ డాక్టరు, అంటే ఈ అమ్మాయి కూడా ఎండి చేసింది. ఆ తర్వాత 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెలమా క్యాస్ట్లో డాక్టరు, ఎండి చేసిన వరుడు కావాలి. మా కాలర్ ఉన్నారు, శ్రీహరి గారు మాట్లాడతాం. నమస్తే శ్రీహరి గారు, మేడం గారితో మాట్లాడండి. నమస్కారం, చెప్పండి బాబు. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ పంపించండి. అబ్బాయి పేరు కూడా నేను ఇది కార్యక్రమం అయిన తర్వాత మీరు పంపించండి, ఈవినింగ్ చూస్తాను. తర్వాత అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా పెట్టండి నాకు. అంటే ఏమిటంటే ఈ జాతకం చూసిన తర్వాత పెళ్లి సంబంధం కూడా పంపించడం జరుగుతుంది. మీ క్యాస్ట్ ఏంటండి? వారి క్యాస్ట్ అన్నీ కూడా మెన్షన్ చేసి పంపిస్తే జాతకం, ఆ తర్వాత వివాహ సంబంధం కూడా చూద్దాం. ఓకే, మేము మరో కాలర్ ఉన్నారు, రవి గారు మాట్లాడతాం. నమస్తే రవి గారు, మేడం గారితో మాట్లాడండి. నమస్తే బాబు, చెప్పండి. చెప్పండి. ఫస్ట్ మ్యాచ్లు, సెకండ్ మ్యాచ్లు, కులాంతర వివాహాలు,
ఆ తర్వాత ఇంకా రెండో పెళ్ళి ఫస్ట్ పెళ్ళే కాకుండా అబ్రాడ్ మ్యాచెస్, హిందువులు అయితే చాలు అన్ని సంబంధాలు ఉంటాయి. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధం కావాలన్నా, అలాగే మీ రిలేటివ్స్లో ఎవరికైనా పెళ్లి సంబంధం కావాలన్నా ఒకసారి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అన్ని కన్సల్ట్ అవ్వండి. అబ్బాయి అమ్మాయి ప్రొఫైల్ డీటెయిల్స్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్కి పంపించండి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ వచ్చేసి అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, తార్నాకలో ఉన్నాయి. మీ నియర్ బై బ్రాంచెస్కి వెళ్ళి మ్యారేజ్ ప్రొఫైల్స్ కోసం కన్సల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మేడం గారితో మీరు లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి వారితో మాట్లాడండి. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. డెఫినెట్గానమ్మా. మున్నూరు కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, MBBS MD. ఈ అమ్మాయి MD చదువుతోంది. ఈ అమ్మాయికి తగినటువంటి MBBS MD కాపు నాయుడు కూడా చూస్తారు వీళ్ళు, మున్నూరు కాపు క్యాస్ట్ వీళ్ళు. అందుకని అలాంటి అబ్బాయి ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చు. అదేవిధంగా SC మాలా క్యాస్టు, హిందూసు, 25 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, MBBS MD జనరల్ మెడిసిన్, డాక్టర్గా పనిచేస్తుంది హైదరాబాద్లోనే. వెల్ సెటిల్డ్ డాక్టర్ వరుడు కావాలని చూస్తున్నారు. MD చేసిన అబ్బాయి అయితే చాలా సంతోషం అంటున్నారు. అందుకని SC మాలా క్యాస్ట్ హిందూస్ ఎవరైనా డాక్టర్ అబ్బాయి ఉంటే వెంటనే కాల్ చేయొచ్చు. మున్నూరు కాపు క్యాస్టు, రెండో పెళ్ళి, 35 సంవత్సరాలు, 5'2" హైటు, MBA చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి సెకండ్ మ్యాచ్కి పిల్లలు లేరు. సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. మా ఇందాక ఒక కాల్ సెకండ్ మ్యారేజ్ గురించి అడిగారు. సెకండ్ మ్యారేజెస్ కూడా చూస్తారా అని. సెకండ్ మ్యారేజెస్ గురించి మీరు అసలు ఏం చెప్తారు? అలాగే ఎన్నో సెకండ్ మ్యారేజెస్ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారమ్మా? ఏం లేదమ్మా, మొట్టమొదట వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం నోట్ చేసుకోవడం పాయింట్ వైజ్. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంతకాలము వాళ్ళిద్దరికీ సంసారం నడిచింది, ఎందుకు పరపచ్చాలు వచ్చాయి అన్నది మనం తెలుసుకోవడం. అది వివరంగా పాయింట్ వైజ్ నోట్ చేసుకొని అవతల వాళ్ళకి వీళ్ళు చెప్పినటువంటి విషయాలు మనము క్లారిటీగా చెప్పటం. ఆ తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకుంటే వెంటనే మీటింగ్ అరేంజ్ చేయడం. వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా ముఖాముఖిగా కూడా చెప్పినటువంటి విషయాలు మనం మాట్లాడటం. ఆ తర్వాత అబ్బాయికి అమ్మాయికి కూడా నా సమక్షంలోనే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్ళు ఒక ఐడియాకి వస్తే వాళ్ళిద్దరికీ ఫోన్ నెంబర్లు ఇచ్చి నాకు 10 రోజులు 15 రోజులు ఒకరి గురించి ఒకరు తెలుసుకోమని ఎంక్వైరీ అయిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులేమో కుటుంబాలు ఎంక్వైరీ చేసుకుంటారు. అప్పుడు అడిగేమంటాను. అంతేగాని కంగారుగా వారం రోజుల్లో పెళ్ళి, 3 రోజుల్లో పెళ్ళి, 15 రోజుల్లో పెళ్ళి కాదు. టైం తీసుకొని టేక్ ఏ ఓన్ టైం, ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఆల్రెడీ కొంచెం బాధపడి ఉన్నారు, పేరెంట్స్ బాధపడ్డారు, పిల్లలు బాధపడ్డారు. అట్లాంటప్పుడు తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఇప్పటి వరకు ఎలాగ ఆగాము, ఇంకో నెల 2 నెలలు లేట్ అవుతుంది ఏమిటిట, కానీ ఈలోగా అవగాహన పెరుగుతుంది కదా. వాళ్ళు ఏంటి అనేది తెలిస్తే రేపు అడుగులు చక్కగా వేసుకోవచ్చు కదా. ఏమండి తొందరపాటుగా మా బంధువులు చెప్పారండి వెళ్ళిపోయామండి అలా ఇలా అంటూ ఉంటారు కదా, ఆ పొరపాటు జరగకుండా. మరో కాల్ అన్నారు, భరత్ గారు మాట్లాడదాం. నమస్తే భరత్ గారు, మేడం గారితో మాట్లాడండి. చెప్పండి బాబు. ఓకే, మీ చెల్లెలు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్తే కాకుండా అమ్మాయి ఏం చదువుకుంది, అమ్మాయికి ఎలాంటి సంబంధాలు కావాలి అన్నీ కూడా మీరు మీ అమ్మాయి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టండి. నా యొక్క సెల్ నెంబర్ చెప్తున్నారు కదా 9866044439కి మీరు వాట్సాప్ చేస్తే నేను కార్యక్రమం అయిన తర్వాత నేను చూసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. సరేనా? మీ క్యాస్ట్ కూడా మెన్షన్ చేయండి మేడం. మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'8" హైటు, CA చదివి మేనేజర్గా పనిచేస్తూ చెన్నైలో 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ MS సాఫ్ట్వేర్, ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయి 90K వస్తుంది. వెనకాల కూడా 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. PR కూడా వచ్చేసింది అబ్బాయికి. 26 సంవత్సరాల అబ్బాయి, రెడ్డి క్యాస్ట్, 5'4" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 21 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి కూడా 10 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అబ్బాయి హైట్ 5'4" కాబట్టి 5 అడుగులు ఉన్నవాళ్ళు కూడా మాకు ఫోన్ చేయొచ్చు. ఆ తర్వాత రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ MTech బీటెక్ చదివాడు. తర్వాత MTech తర్వాత ఓన్ బిజినెస్లోకి వెళ్ళాడు. ఆయన 40 కోట్ల ప్రాపర్టీ ఉంది.
ఆ తర్వాత చూస్తేనేమో ఇతనికి సొంత కంపెనీలు ఉన్నాయి. అందువల్ల ఎవరైనా వెల్ సెటిల్డ్ వాళ్ళు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు లేట్ మ్యాచ్ అనమాట. ఈయన 37 సంవత్సరాలు, ఈయనకి 100 CR ఉంది. ఈయన కూడా బీటెక్ ఆ తర్వాత MBA కూడా చేసి ఓన్ కంపెనీలు రన్ చేస్తున్నారు. అందువల్ల ఎవరైనా వెల్ సెటిల్డ్ వాళ్ళు, అమ్మాయికి లేట్ మ్యాచ్ అంటే 30 ఏళ్ళు దాటిన అమ్మాయి 33 ఏళ్ళు అలా ఉన్నా కూడా వీళ్ళు చూస్తారు. అందు గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డిమాండ్ ఏం లేదు, అమ్మాయి ముద్దుగా ఉండే అందంగా ఉంటే చాలు అంటున్నారు. అందువల్ల ఎవరైనా సరే మాకు కాల్ చేయొచ్చు. చాలామంది తెలియకుండా అనుకుంటూ ఉంటారండి కోట్లు కోట్లు చెప్తున్నామని. చాలామంది అమ్మాయిలు బాగుండి కుటుంబం బాగుంటే మేము చేసుకుంటాము అని ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని కొంచెం గమనించండి ఆడపిల్లల తల్లిదండ్రులు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, చందన్ గారు మాట్లాడదాం. నమస్తే చందన్ గారు, మేడం గారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి, చెప్పండి. ఓకే, సరేనండి. మీరు ఏం చేస్తారంటే అబ్బాయి డీటెయిల్స్, ఫొటోస్ అన్నీ నాకు పంపించండి. పంపించినట్లయితే తప్పనిసరిగా పరిచయం చేసి మీతో మాట్లాడి ఏ రకమైనటువంటి మ్యాచ్ అయితే బాగుంటుంది అనేది నిర్ణయం తీసుకుందాం. సరేనా? ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, భవ్య గారు మాట్లాడదాం. నమస్తే భవ్య గారు, మేడం గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. అమ్మా సరే అమ్మా, అమ్మాయి ఫోటో వివరాలు కూడా నాకు వాట్సాప్ చేయండి. నా పక్కనే వాట్సాప్ నెంబర్ ఉంది కదమ్మా, అదొక్కసారి మీరు నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టుకోండి. మీరు దానికి పంపించినట్లయితే కనుక గౌడ్స్లో మంచి మ్యాచెసే ఉన్నాయమ్మా. మీకు ఎలాంటి మ్యాచ్ కావాలి, ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండాలి అన్నది ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ చేసి తెలుసుకుంటారు. అలాంటి మ్యాచెస్ పంపిస్తారు. మీ ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి సంబంధం కావాలన్నా, అలాగే మీ రిలేటివ్స్లో ఎవరికైనా పెళ్లి సంబంధం కావాలన్నా ఒకసారి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అని కన్సల్ట్ అవ్వండి. అబ్బాయి అమ్మాయి ప్రొఫైల్ డీటెయిల్స్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్కి పంపించండి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ వచ్చేసి అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, తార్నాకలో ఉన్నాయి. మీ నియర్ బై బ్రాంచెస్కి వెళ్ళి మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం కన్సల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మేడం గారితో మీరు లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మేడం గారితో మాట్లాడచ్చు. మేడం, మరో కాల్ ఉన్నారు, మాట్లాడతాం. గంగాధర్ గారు, నమస్తే గంగాధర్ గారు, మేడం గారితో మాట్లాడండి. నమస్తే, చెప్పండి. ఓకేనండి, క్యాస్ట్ ఏమిటండి? ముదిరాజు. ఓకేనండి, ముదిరాజు మ్యాచెస్ మంచివే ఉన్నాయండి. బాగా చదువుకుని జాబ్ చేసుకున్న కుర్రాళ్ళు ఉన్నారు. అందు గురించి మీరు పాప బయోడేటా ఫొటోస్ కూడా నాకు కొంచెం వాట్సాప్ చేస్తే కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ వస్తుంది ఆఫీస్ నుంచి. తర్వాత మీరు మరిన్ని వివరాలు తెలియపరచగలరు. అమ్మ, ఒక సందేహం, అంటే పితృదోషాలు ఉన్నా కూడా వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుందంటారా? నిజమేనమ్మా. చాలామందికి అంటే నాకు జాతకాల కోసం చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు కదా, అలాగే ఇంటికి కూడా నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు వాట్సాప్ నెంబర్కి. ఇలా మాకు ఎందుకు అవటం లేదండి, అమ్మాయి చాలా చక్కగా ఉంది, చాలా చదువుకుంది, అబ్బాయి చాలా చక్కగా మంచి జీతంలో ఉన్నాడు, 20 లక్షలు 30 లక్షల ప్యాకేజీల్లో ఉన్నారు, ఎందుకు అవటం లేదు అని వాపోతూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే కనుక వీళ్ళ వంశంలో ఎవరైనా సరే పితృ తర్పణాలు సరిగా అందుకోలేక అలా ఉండిపోతే ఆ దోషం మనల్ని తప్పనిసరిగా కూడా కొన్ని పనులు ఆటంకం చేస్తుంది. ఓకే అమ్మ, మరో కాల్ ఉన్నారు, వెంకటేశ్వర్లు గారు మాట్లాడదాం. నమస్తే వెంకటేశ్వర్లు గారు, మేడం గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు నమస్కారం, చెప్పండి. సంతోషం, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్కి పంపించండి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి మీ అబ్బాయి ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే వాట్సాప్ చేయండి. ఓకే వెంకటేశ్వర్ గారు, మీకు ఆన్సర్ అర్థమయ్యే ఉంటుంది. మీ డీటెయిల్స్ ఫోటోకి నాకు వచ్చేస్తే అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు ఏంటి అనేది నాకు తెలుస్తుంది కదా, అప్పుడు మా వాళ్ళే మీకు ఫోన్ చేసి ఫర్దర్గా ఇంకా చాలా వివరాలు తీసుకుంటారు. ఓకేనా? మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి.
బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 2.5 లక్షలు వస్తుంది. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. ఆ తర్వాత గంగపుత్ర క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు ఈ పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'6" హైటు. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఆ తర్వాత ఎంఎస్ చేసి యూకేలో ఉన్నాడు. 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. షేర్ ఆఫ్ ప్రాపర్టీ కూడా మంచిగా ఉందండి, 15 కోట్లు ఉంది. నా తర్వాత కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి. వెల్ సెటిల్డ్. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా క్షత్రియ క్యాస్టు, 27 సంవత్సరాలు, 6'1" హైటు, బీటెక్ ఎంబీఏ, హైదరాబాద్లోనే 11.5 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి క్షత్రియ క్యాస్టు అబ్బాయికి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అమ్మ మరో కాలర్ ఉన్నారు, సుబ్రహ్మణ్య నాయుడు గారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మేడం గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. 1 వీక్ అయితే ఒకసారి మీరు మళ్ళీ వాట్సాప్లో హలో అని పెట్టండి. చాలా వస్తూ ఉంటాయి కదా, పొరపాటున ఆఫీస్కి నేను పంపించకపోతే ఏమండి అది అక్కడి నుంచి మీకు ఫోన్ రాదు. అందుకని నాయుడు గారు ఒక్కసారి మరలా హలో అని పెట్టండి, లేదా పంపించండి. ఓకేనా అమ్మ? నిశ్చితార్థానికి వివాహానికి టైం తీసుకుంటే మంచిదంటారా? చాలా మంచి ప్రశ్న అమ్మ. చాలామంది ఏంటంటే కనుక అబ్బాయి అమెరికా వెళ్ళిపోతున్నాడు, లేకపోతే టైం లేదు, మరలానేమో స్టాంపింగ్ అవ్వాలి, అయిన తర్వాత మళ్ళీ ఉండిపోతాడేమో, స్టాంపింగ్ అవ్వగానే పెళ్లి చేసేసి వెంటనే పంపిస్తే, అలా ఏవో హడావుడి పడిపోయి 10 సంబంధాలు రెడీ పెట్టేసుకుని 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని చూపించేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఎక్కడొక్కడ చిన్న చిన్న పొరపాట్లు అవి వాళ్ళ జీవితానికి అడ్డంకుల కింద మారుతూ ఉంటాయి. అందువలన ఆ పొరపాట్లు జరగకుండా ఉండాలంటే అబ్బాయికి అమ్మాయికి మొట్టమొదటి అవగాహన కావాలి. అబ్బాయి అమ్మాయి అక్కడ కలిసి ఉండాలి కదా. అమ్మాయికి ఇవి ఇష్టం లేదు అబ్రాడ్ వెళ్ళడం, అయ్యి బాబా ఇంత గొప్ప సంబంధం వచ్చిందని బలవంతంగా ఒప్పిస్తే అక్కడికి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటే పిల్లాడు ఏం చేయగలుగుతాడు పాపం? అందరికీ తలనొప్పి అయిపోతుంది అప్పుడు. అందువలన ఇష్టమా కాదా ఇవన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అంతేగాని మనము నచ్చ చెప్పేసి ఏం పర్వాలేదు, నువ్వు అమెరికాలో సుఖంగా ఉంటావు అంటే ఎట్లా? ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, పద్మగారు, వారితో మాట్లాడతాం. నమస్తే పద్మగారు, మేడం గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి పద్మ. చెప్పండి అమ్మా. 29 సంవత్సరాలు. ఎవరికి పెళ్ళి? అబ్బాయి ఏం చదువుకున్నారు? ఓకే అమ్మా. క్యాస్ట్ ఏంటమ్మా? ఓకే అమ్మా. ఉన్నాయమ్మా, మంచి మ్యాచెసే ఉన్నాయి. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా నాకు పంపించండి. వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి, వారు చెప్తారు. అమ్మ, కార్యక్రమం అయిన తర్వాత క్లారిటీగా మనకి మరిన్ని వివరాలు మేము తీసుకుంటాం. ఓకే మ్యామ్, మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. కురుమా క్యాస్ట్, 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉన్నాడు ఈ పిల్లాడు. 110K వస్తుంది. అబ్బాయికి కురుమా క్యాస్ట్లో కావాలంటున్నారు. కాని పక్షంలో యాదవాసులు కూడా చూడదలుచుకున్నారు. ఆ విషయాన్ని గమనించగలరు. మున్నూరు తర్వాత మీరు దర్జీ క్యాస్టు, 31 సంవత్సరం, 5'7" హైటు. ఈ అబ్బాయి కూడా నెట్వర్క్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. తర్వాత ముదిరాజ్ క్యాస్ట్లో 25 సంవత్సరాలు, 5'5" హైటు, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు ఈ అబ్బాయి. 5 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వయస్సు చిన్న వయసే, 25 సంవత్సరాలు. ఓకే అమ్మ, మరో కాలర్ ఉన్నారు, జగన్నాథం గౌడ్ గారు, వారితో మాట్లాడతాం. నమస్తే జగన్నాథం గౌడ్ గారు, మేడం గారితో మాట్లాడండి. చెప్పండి చెప్పండి. నమస్తే అండి. నమస్తే. చాలా సంతోషం. ఓకే ఓకే, చాలా నమస్తే అండి, వినపడింది. పాప ఎంటెక్ చదివింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. చాలా సంతోషం అంటున్నాను నేను. మంచిగా చదువుకున్న వాళ్ళంటే నాకు కూడా చాలా ఆనందమే. అమ్మాయి ఫోటో డీటెయిల్స్ కొంచెం పంపించండి. పంపిస్తే కార్యక్రమం అయిన వెంటనే ఫోన్ చేసి మన ఆఫీస్ నుంచి మీకు అన్ని వివరాలు, ఇంకా ఫర్దర్గా వివరాలన్నీ కూడా తీసుకుంటారు.
మేడం, ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళలో ఎక్కువగా వీడియో షూట్లు కావచ్చు, ఫోటో షూట్లు అనేవి ఎక్కువైపోతున్నాయి. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం తప్పనే అంటాం మేమైతే. ఎందువల్ల అంటే ఫ్రీ వెడ్డింగ్ షూట్స్, ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకోకుండా తాకకూడదు. మరి వీడియో షూటింగ్లు రకరకాల ఫోజులు పెట్టుకోవాలి కదా, మరి అవన్నీ కూడా చాలా మరి అంత మంచిది కాదు కదా. మన భారతీయ సనాతన ధర్మం ఒప్పుకోనటువంటి విషయాలు అవి. పెద్దవాళ్ళం ఎవరం కూడా మాకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే ఉన్న విషయం చెప్తున్నాను నేను, ఇందులో మనం దాచుకోవాల్సిన విషయం కాదు. మన హిందూ ధర్మంలో కొన్ని పెట్టారు. ఇప్పుడు అడ్డుతెర ఎందుకు పెడతారు? భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఫస్ట్ తొలి చూపు ఆ లలాటంలో చూసుకుంటే అయస్కాంత కిరణాలు వాళ్ళిద్దరి మధ్య ఏర్పడి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందని. ముందే ఒకరికొకరు మరి రకరకాల షూటింగ్ల ద్వారా చూసుకోవడమే కాదు, మాట్లాడుకోవడమే కాదు, ఇంకా చాలా వరకు మరి షూటింగ్లో వెళ్ళిపోతున్నారు కదా, ముందుకి ఎక్కడెక్కడికో వెళ్ళి కొండల్లో కోనల్లో పాటలు పాడుకున్నట్టుగా తీసుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడానమ్మా అంత మంచిది కాదు. వివాహం ఒక్కొక్కటి పీటల దాకా వచ్చి ఆగిపోతున్నాయి. మరి అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఆడపిల్ల జీవితానికి అడ్డంకుల కింద మారతాయి. ఒక చిన్న అనుభవం చెప్తాను. ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం కోసం వచ్చి, ఏమండి తప్పిపోయిందండి మా బాబుకని వాళ్ళు చాలా నిజాయితీగా చెప్పారు. ఓకే, తప్పిపోయింది అనుకున్నాం మనం. కానీ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియోలు వైరల్ అయ్యాయట. నాకేం తెలీదు, నేను అవన్నీ చూడని మూలాన. ఆ ఒక ఆడపిల్ల గల వాళ్ళు తప్పిపోయిందన్నారు కానీ మేడం గారు ఈ షూట్లు ఏంటండి అని నాకు వీడియో పెట్టారు. నాకు తెలియదండి. మరి సరేనండి, మీకు ఇష్టం లేకపోతే వేరే సంబంధం చూసుకుందామని అమ్మాయి వాళ్ళకి వేరే సంబంధాలు పంపడం జరిగింది. అంతటి అనర్థాలు జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఓకే మ్యామ్, మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. డెఫినెట్గా. తర్వాత ముదిరాజ్ క్యాస్ట్ అయిపోయింది కదా. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. వీళ్ళు తగినటువంటి మున్నూరు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. నాయి బ్రహ్మన్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి నాయి బ్రహ్మన్ క్యాస్ట్ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అంటే సాధారణంగా అమ్మాయిలవే చదువుతున్నాను అనేసి అన్నారు, అందుకని ఈ వారం అబ్బాయిలు ఎక్కువ తీసుకొచ్చాను. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. రజక క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, బెంగళూరులో 16 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి రజక క్యాస్ట్లో వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, చార్టర్ అకౌంటెంట్, బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈయన 12 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే చేస్తున్నాడు. వెలమా క్యాస్ట్లో వెలమాలో ఏ శాఖ అయినా ఓకే అంటున్నారు. హైట్ ఒకటే చూసుకోండి, 5'4", 5 అడుగుల అమ్మాయి అయినా చేసుకుంటారు. ఆ విషయంలో మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఆర్య వైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, చార్టర్ అకౌంటెంట్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. ఒక 15 కోట్ల దాకా ఆస్తి ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. సిఏ చదివిన వాళ్ళకి మేము ప్రాముఖ్యత ఇస్తాము అంటున్నారు. తర్వాత యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి యాదవ క్యాస్ట్లో వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ లేట్ మ్యాచ్ 39 సంవత్సరాలు, ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ టీచర్గా చేస్తున్నాడు. బీఎస్సీ బీఈడి. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. టీచర్ ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేసుకోనని ఇప్పుడు చేసుకుంటున్నాడు. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ హిందూస్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, గవర్నమెంట్ జాబ్, ఇతను కూడా పీజీ చేసి ఉన్నాడు. 45,000 నుంచి 50,000 వరకు శాలరీ వస్తుంది. ఎస్సీ మాదిగా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కావాలనుకునే వాళ్ళు వెంటనే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. అమ్మ, మాంగళ్య గౌరీదేవి కటాక్షం ఉంటే అమ్మాయికి వివాహం త్వరగా జరుగుతుందంటారా? అంతే కదమ్మా. మరి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే లక్ష్మీనారాయణి నమోస్తుతే అని లక్ష్మీనారాయణభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, వాణి హిరణ్యగర్భాభ్యో నమః అని మొత్తం అన్ని రకాలైనటువంటి భార్యాభర్తలకు సంబంధించిన అమ్మవారిని ముందు పెట్టి అయ్యవారిని వెనకబెట్టి మరీ పూజ చేయించేస్తారు. ఎందువలన? కుంకుమార్చన. కారణం కుంకుమ అనేది మనకి ఎప్పుడు కూడా ఆ యొక్క అమ్మవారికి ప్రతీక కాబట్టి ఆ కుంకుమ ధారణ చేసుకోవాలి. ఆ కుంకుమ పసుపు కుంకాలు చల్లగా ఉంటేనే కదా ఐదోతనం ఉంటుంది. అందువల్ల గౌరీ కటాక్షం కావాలి కాబట్టి అమ్మాయికి గౌరీదేవిని ఎంత కొలిస్తే అంత అమ్మాయికి తొందరగా వివాహం అవుతుంది. మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. తప్పనిసరిగా.
అమ్మ వరుడు కావలను. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల గురించి చెప్పేసుకున్నాం కదా, ఈ అమ్మాయిలు చెప్పుకుందాం. 26 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, యాదవ క్యాస్ట్, హైదరాబాదు, 50,000 శాలరీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 7 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్, యూఎస్లో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. 150K వస్తుంది. అదేవిధంగా కులాంతర వివాహానికి సంబంధించి 27 సంవత్సరాల అమ్మాయి, ఈ అమ్మాయికి MBA చేసింది, సాఫ్ట్వేర్ దానిలోనే మేనేజర్గా పనిచేస్తుంది, 22 లక్షల ప్యాకేజీలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. కులాంతర వివాహానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తప్పనిసరిగా మాకు ఫోన్ చేయొచ్చు. అందువల్ల వివిధ కులాల వాళ్ళకే, హిందూ మతానికి సంబంధించిన అన్ని వర్ణాలకి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెద్దపీట వేస్తుంది. అంతేకాకుండా అబ్రాడ్ మ్యాచెస్ కూడా ఉంటాయి. మీరు దేనికైనా సరే వాట్సాప్ నెంబర్ని, కింది నెంబర్ని కూడా సంప్రదించండి. చాలా సంతోషం అమ్మ. శుభముహూర్తం ప్రాముఖ్యత ఏంటి, అలాగే మా ప్రేక్షకులకు చక్కటి ప్రొఫైల్స్ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, ఇది వాళ్ళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనలు మారుస్తుంది.